ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. అసలు ఇప్పుడు రాసిండ్రు బాగానే ఉన్నది, సరే ఆయన చచ్చిపోయాడు, బాధాకరమైన విషయం. వార్త మీరు బాగానే ప్రచురించారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని చెప్పి ఏ ప్రభుత్వంలో చచ్చిపోలే చెప్పుండ్రు యువకులు? కాంగ్రెస్లో చచ్చిపోలేదా? గతంలో బీఆర్ఎస్లో చచ్చిపోలేదా? టీడీపీలో చచ్చిపోలేదా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చచ్చిపోతలేరా? ఎక్కడ చచ్చిపోతలేరు? ఏ ఏ ఏ రాష్ట్రంలో చచ్చిపోతలేరు? ఏ పార్టీ ఉన్నప్పుడు చచ్చిపోతలేరు చెప్పుండ్రు ఒక్కసారి. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని చెప్పేసి వాస్తవానికి చాలా బాధాకరమైన అంశం. ఇప్పుడు ఎంబడే ఆ చచ్చిపోయిండో ఒక యువకుడు సిరిసిల్ల జిల్లాలో అనగానే కాంగ్రెస్కు సిగ్గు లేదు, బుద్ధి లేదని తిట్టనీకి లేదు. ఎంబడే వీళ్ళేదో రాయంగానే ఇదే నమస్తే తెలంగాణ క్వైట్ ఆపోజిట్గా ఈ వెలుగు దినపత్రికలో మన గతంలో బీఆర్ఎస్ల హయాంలో ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళ చిట్టాలు, వాళ్ళ యొక్క అడ్రస్లు, వాళ్ళ యొక్క పేరు, ఊరితో సహా ఎంతమంది యువకులు ఉద్యోగాలు లేక చచ్చిపోయారన్న వార్త ఇలా రాసిరో మనమే చదివినాం కదా, నేరుగా మనమే చదివినాం కదా. అంటే అటువంటి పరిస్థితి ఉండే ఆయన వాళ్ళు ఉన్నప్పుడు కావచ్చు, అల్లకించిన మెల్ల బయటకు వస్తున్నప్పుడు కావచ్చు, ఇంకొన్ని పేపర్లలో కావచ్చు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఒక మిమ్మల్ని నమ్మి జనాలు అధికారం ఇచ్చినప్పుడు మీకు ఒక కుర్చీని ఇచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోర్రి. ఏమైపోతుందంటే మీరు ఏమనుకుంటారు, ఎక్కడో ఒక యువకుడు చచ్చిపోతే నాకేం నష్టం అనుకుంటారు. మామూలుగా రాజకీయ పరంగా నీకు నష్టం కాకపోతుండొచ్చు. ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న ప్రాణం పోతే ఇంత పెద్ద వ్యవస్థలో ఇన్ని కోట్ల మందిలో నీకు నష్టం కాకపోతుండొచ్చు. సరే, నీ అనాలిసిస్ ప్రకారం నీకున్న కోట్ల రూపాయలలో ₹1 తక్కువ కాకపోతుండొచ్చు, నీ బంగళాకేం నష్టం కాకపోతుండొచ్చు, నువ్వు వాడే కార్లకేం నష్టం కాకపోతుండొచ్చు, నీకున్న పేరుకు పెద్దగా ఏం డ్యామేజ్ కాకపోతుండొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, పాపం ఊసరు అనేది ఊరికే మాత్రం పోదు. ప్రాణాలు కాపాడుతామని మీరు అధికారంలోకి వచ్చిండ్రు కదా. గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతోమంది యువకులు ఇట్లా చచ్చిపోయిండ్రు ఆత్మహత్యలు చేసుకొని. ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవని, ఇంటికో ఉద్యోగం అన్నారు, అరే ఊరికో ఉద్యోగమే గతి లేదని చెప్పేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ బాధ చూడలేక, ఆ కష్టం చూడలేక ఇటువంటి బతుకు వద్దని చెప్పేసి ఉద్యోగాలు వస్తే కాంగ్రెస్ వస్తే అని నమ్మి కదా మీకు ఓట్లేసింది. వాడున్నప్పుడు గదే ప్రాణాలు పోయి మీరు వచ్చినాక గట్టినే ప్రాణాలు పోతే రేపు అన్నరోజు జనాలు ఎవరిని నమ్మాలి, ఎట్లా నమ్మాలి? ఊరికే పోతుందా ఉసురు? ఇప్పుడు అలా తల్లి కడుపుకోత ఎవరైనా తీర్చగలుగుతారా? చెప్పండి, ఎవరైనా తీర్చగలుగుతారా? వాళ్ళ తల్లిదండ్రులకు ఉండే బాధ ఇవ్వడానికి తీర్చగలుగుతాడా? వాళ్ళ తల్లికున్న కడుపుకోత మీరు ఎవరైనా తీర్చగలుగుతారా? ఇప్పుడు మీరు నష్టపరిహారం కింద 50 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఆ ప్రాణం తిరిగి రాదు కదా. ఒక ఉద్యోగం విలువ వాళ్ళకు ప్రాణం అయిపోయింది. ఎందుకంటే ఉద్యోగం మీద ఆధారపడి బతికే చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ కూడా. చాలా చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు 1,000 కోట్లు సంపాదించి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో, నందీనగర్లో పండుకునే మీకెట్లా తెలుస్తుంది చెప్పుండ్రి? మీకెట్లా తెలుస్తుందా ఒక ప్రాణం విలువ? తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి ఎవడు చావలే, కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎవడు చావలే. బలిదానాలైన 100-200 మంది ఎవరైతే ఉన్నారో 1,200 మంది విద్యార్థులు, వాళ్ళందరూ కూడా రకరకాల ప్రాంతాల నుంచి వెళ్ళి, రకరకాల ఆర్థిక స్తోమత నుంచి వచ్చిన వాళ్ళు కదా. అందులో గిరిజన బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, బీసీలు, ఓసీలు కూడా ఉన్నారు కదా. ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా చచ్చిపోయినరే. రేపు అన్న రోజు నా పిల్లలకు మంచి భవిష్యత్తు బతుకు రావాలంటే ఇవాళ నేను చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పేసి పోలీస్కి ఇష్టాన్ని చచ్చిపోయింది కదా, తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని. మీ రాజకీయ నాయకుల కుటుంబాల్లో ఒక్కడన్నా చచ్చినాడు? ఒక్కడు మీకు ఎట్లా తెలుస్తుంది బే మరి సావు విలువ? మీకు ఎట్లా తెలుస్తుంది సావు విలువ? ఒక ప్రాణం విలువ మీకు ఎట్లా తెలుస్తుంది? ఏం పీకనీకి అధికారంలో కూరుకొస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 మాటలు చెప్తారు. ఈ రాష్ట్రంలో ఈ గడ్డ మీద పుట్టినా ఉన్న ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. కాపాడుకునే శాత కానప్పుడు అధికారాన్ని వదిలి దిగిపోవాలి ఎక్కడన్నా.